టీఎంసీకి 200 స్థానాలు ఎటు పోవు. 200 స్థానాల కంటే 200 స్థానాలు రాకపోయినా 180 నుంచి 200 మధ్య అయితే ఎటు పోవు అన్న విధంగా నిన్న మమతా బేగం ఏమొచ్చేసి వర్చువల్గా మాట్లాడుతుంది. వాళ్ళ నాయకులతోటి కార్యకర్తలతోటి మాట్లాడుతూ ఈ విధంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 2021లో ఈ విధంగానే బీజేపీ ప్రచారం చేసింది, ప్రాపగాండా చేసింది. అలాగే 2024లో కూడా ఇదే విధంగా ఎగ్జిట్ పోల్స్ని తారుమారు చేయించింది. వాస్తవానికి ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోకుండా షేర్ మార్కెట్ని లేపడం కోసం ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ని మార్చుతూ ఈ విధంగా చెప్పేస్తుంది. కానీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఫలితాలు వచ్చాయి టీఎంసీకి, అదే విధంగా ఇప్పుడు కూడా ఫలితాలు వస్తాయి, మీరేం భయపడకండి అన్న విధంగా ఆ రౌడీలకి ఈవిడేమొచ్చేసి భరోసా ఇస్తుంది. టీఎంసీ రౌడీలకి భరోసా ఇస్తుంది. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా అక్కడ వాళ్ళలో భయం కనిపిస్తుంది స్పష్టంగా. ఇది ఎందుకు మేకపోతు గాంభీర్యం అంటున్నానంటే వాళ్ళ ముఖంలో ఇప్పటి నుంచి కాదు, గత వారం రోజుల నుంచి భయం కనిపిస్తుంది. బీజేపీ గెలుస్తుంది, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అలాగే వాళ్ళలో వాళ్ళు సర్వే చేసుకున్నటువంటి దాని ప్రకారం కూడా ప్రజలు గుంపకొత్తుగా ఓట్లు వేసినటువంటి సందర్భాలు కూడా ఇవన్నీ అనాలిసిస్ వాళ్ళకి భయపెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోనే కాదు, బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? అక్కడ బీజేపీ వస్తే మీరు ఏ విధంగా ప్రొటెక్షన్ చేయగలుగుతారు? బీజేపీ వచ్చిందని మీరు ఇటు పారొస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ రౌడీల పరిస్థితి ఏంటి? అక్కడ ఇప్పటికే 1,22,00,000 తొలగించారు ఓట్లు. కానీ మరి వాళ్ళని అక్కడ ఉంచుతారా? 1,22,00,000 ఓట్లు తొలగించారంటే వాళ్ళు తప్పు చేశారని, వాళ్ళు ఈ దేశానికి సంబంధం లేదని రకరకాల కారణాలు కావచ్చు. అందులో సగం మందిని అక్రమ సొరబాటుదారులని బంగ్లాదేశ్ పంపించేస్తే ఢాకా పరిస్థితి ఏంటి అనేది అక్కడ నాయకులందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. పైగా ప్రశ్నిస్తున్నారు వీళ్ళని. అందుకే ఇక్కడ నిన్న పశ్చిమ బెంగాల్ మమతా బేగం వీళ్ళందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినా ఆవిడ మాటల్లోనే ఒక స్పష్టత లేదు. తణుకు వణుకు బెనుకు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నాయకుల్లో ఏ విధంగా బలం ఉంటుంది? పైగా ఇప్పుడు ఈసీ కూడా చాలా కఠినంగానే ఉంది. ఫాల్టా నియోజకవర్గంలోనూ అలాగే నిన్న కూడా రీపోలింగ్ చేసింది 15 కేంద్రాల్లో. అలాగే ఫాల్టా నియోజకవర్గం మొత్తం క్యాన్సిల్ చేయించేసింది. ఆ పోలింగ్ అంతా క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టడానికి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రౌడీల యొక్క జీవితాలు రేపు ఒక 12 గంటల కల్లా అంతా తేలిపోతాయి.